హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ నజ్మా కిచెన్. ఈరోజు రెసిపీ మటన్ దమ్ బిర్యానీ అండి. మంచి గుమగుమలాడుతూ టేస్టీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. బిర్యానీ రైస్ పొడి పొడిగా, అలాగే మటన్ పీసెస్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా కుక్ చేసుకోవచ్చండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, కడుపు నిండా తినేస్తారు. మరి మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 kg మటన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నానండి. ఇందులో కొంచెం కారం, గరం మసాలా, అలాగే పసుపు, ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే 1 kg మటన్కి 1/2 kg పెరుగు వేసుకుంటున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే 2 గుప్పెళ్ళంతా కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నానండి. అలాగే 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఇందులో వేసుకున్న స్పైసెస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్ పీసెస్కి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకొని నేను ముందుగానే ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకుంటున్నాను. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీలో మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 1/2 అవర్ to 1 అవర్ పెట్టుకోవచ్చు. మీకు టైం లేదంటే అలాగే అయినా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి. మటన్ కుక్కర్లో అయితే త్వరగా ఉడుకుతుంది కాబట్టి 2 స్పూన్స్ వరకు గీ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. వీడియో క్లిప్ స్కిప్ అయిపోయింది. అలాగే ఇక్కడ నేను బిర్యానీ హోల్ గరం మసాలా దినుసులు వేసుకుంటున్నాను. లవంగా, చెక్క, ఇలాచీ, షాజీరా, స్టార్ ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్, అలాగే కొన్ని బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ స్లైసెస్లా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసుకొని ఆయిల్లో ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలండి కుక్కర్లో. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. మటన్ కుక్ అయ్యేలోపు ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఎసరికి వాటర్ వేసుకొని కొన్ని బిర్యానీ ఆకులు, చెక్క, షాజీరా, కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి స్లైసెస్, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ వరకు ఆయిల్, 4 లవంగాలు, 2 ఇలాచీ వేసి ఇలా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 గ్లాస్ రైస్ని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ రైస్ని 80% వరకు కుక్ చేసుకోవాలండి. ఈలోపు మటన్ కూడా కుక్ అయిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయిందో. ఒక పీస్ని కూడా చూపిస్తాను చూడండి, కాలిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని మనం కుక్ చేసుకున్న మటన్ గ్రేవీని, అలాగే రైస్ని లేయర్స్గా వేసుకుందామండి. ఫస్ట్ లేయర్గా మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ గ్రేవీని అంతా వేసుకోవాలండి. దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే మనం కుక్ చేసి పెట్టుకున్న 80% రైస్ని కూడా ఇలా లేయర్ లాగా వేసుకోవాలండి. ఈ రైస్ పై నుంచి కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, అదొక 2 స్పూన్స్ వరకు వేసుకొని పైనుంచి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఆ పైనుంచి మళ్ళీ రైస్ని లేయర్గా వేసుకోవాలి. ఇలా రైస్ని అంతా ఒకసారి నీట్గా లెవెల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కలర్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి
దమ్కి పెట్టుకుందామండి. నా దగ్గర వేస్ట్గా ఒక ఐరన్ తవా ఉంటే దాని మీద దమ్ పెట్టుకుంటున్నానండి. మూత పైన ఏదైనా వెయిట్ పెట్టి 10 to 15 మినిట్స్ వరకు దమ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత చూపిస్తాను రండి. చూడండి, ఇలా పెడితే క్లీన్గా వచ్చేయాలి. ఇలా వచ్చిందంటే కరెక్ట్గా దమ్ అయిందని అర్థం. ఇప్పుడు మసాలా అంతా రైస్కి పట్టేలా ఒకసారి కలుపుకుందామండి. మరి గట్టిగా కలిపేయకుండా ఇలా పైన లేయర్స్గా ఇలా కలుపుకోవాలి. చూడండి, మటన్ పీస్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. అంతా ఒక్కసారిగా కలిపారంటే రైస్ అంతా విరిగిపోతుందండి. అందుకని సైడ్ నుంచి లేయర్స్గా కింద నుంచి మసాలాని పైకి తీసుకుంటూ రైస్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి. అంతే అండి, గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.